పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. గతించినటువంటి సోమవారం నుండి ఈ సోమవారం వరకు వారం అంతా కూడా మాతో ఉండి కాచి కాపాడి నీ సన్నిధికి మరలా తోడుకుని వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, సంవత్సరాంతకులు దయాకిరీటం మా మీద ఉంచి గత ఆనంద మాసం నుండి ఆనంద మాసం వరకు ఈ క్రిస్మస్ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి నీ సన్నిధికి రానిచ్చిన విధానం బట్టి నీకు స్తుతులు, కృతజ్ఞతలు. ఇప్పుడు మేము చదువుకున్నటువంటి వాక్యం నుండి వర్తమానము మాకు అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని ఆనంద మాసములో ఆనందం కలుగజేసినటువంటి బాలయేసు నామములు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మహిమ పరుపరండి, దేవుని మహిమ పరుపరండి, దేవుని మహిమ పరుపరండి, మహిమ పరుపరండి, దేవుని మహిమ పరుపరండి, దేవుని మహిమ పరుపరండి. మహికిందేవ కుమారుడు వాచిన మహిమ కార్యస మానార్థంబై మహిమ సంభవ మగు దేవుని కని మహిమగ పలికిన మహిమ దూతల, మహిమగ పలికిన మహిమ దూతల పంక్తిలోకి రండి, దూతల పంక్తిలోకి రండి, దూతల పంక్తిలోకి రండి, పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి, క్రిస్మస్ పంక్తిలోకి రండి. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. ఆనందమాసం వచ్చింది. ఆనందంగా మనం దేవుని యొక్క సన్నిధిలో కూడుకున్నాము. మన జీవితంలో ఏ కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆనందమే ఆనందమని పాడుకోవలసినటువంటి వారమై ఉన్నాము. కష్టములందు స్తుతించు, నష్టములందు స్తుతించని పూర్వకాలంలో పాత పాట ఒకటి ఉండేది మా నాన్నగారి టైంలో. కష్టములందు స్తుతించు, నష్టములందు స్తుతించు అనేటువంటి పాట. కనుక యోబు గారు స్తుతించినట్లుగా కష్టములు ఉన్నప్పటికీ కూడా మనము స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాము. ఎందుకంటే ఆనందం కలుగజేయడానికి వచ్చినటువంటి బాలయేసు యొక్క నెలయై ఉన్నది. ఈ బాలయేసును పుట్టుక సందర్భంగా తలంచుకునేటటువంటి సందర్భమై ఉంది కాబట్టి మనకు ఆనందం కలుగజేసినటువంటి దేవునికి మనము స్తుతి పాటలు పాడవలసినటువంటి వారమై ఉన్నాము. అలాగే దేవదాసయ్య గారు మనకి తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో ఇంచుమించు 15 పాటల వరకు కూడా క్రిస్మస్ పాటలు రచించారు. ఈ నెలంతా కూడా ఆ పాటలు పాడుకుంటూ ప్రభువుని మనము మహింపరిచేటటువంటి ఒక గొప్ప నిదానము దేవుడు మనకి ఇచ్చారు. కనుక ఇప్పుడు క్రిస్మస్ కాలంలోకి మనం వచ్చాం కాబట్టి క్రిస్మస్ అనగానే ఒక మాట మనకు అందరికీ కూడా తెలిసినటువంటి మాట, క్రిస్ట్ ప్లస్ మస్ అంటే, క్రిస్ట్ అంటే క్రైస్ట్, ప్లస్ మాస్ అంటే పండుగ, ఆనందము, ఆరాధన. కనుక క్రీస్తును ఆరాధించుట క్రిస్మస్ అన్నారు. ఇంకా అంతకంటే ఎక్కువేమీ కాదండి. ఇది ప్రతి ఆదివారము చేసుకుంటాం, ప్రతి ఉదయము చేసుకుంటాం, ప్రతి దినము కూడా చేసుకుంటాము. అదంతా కూడా ఆరాధనే. కానీ మరి సంవత్సరానికి ఒకసారి నెలలో మాత్రము ప్రత్యేకంగా పండగలు చేసుకుని ప్రత్యేకంగా దేవుని బాలయేసుని మనము స్తుతిస్తూ, స్మరిస్తూ, మహింపరుస్తూ ఉండేటటువంటి విధానమై ఉన్నది. పుట్టినరోజు జరుపుకుంటాం. పుట్టినరోజు జరుపుకుంటాం కదా అని చెప్పి రోజు పరమాన్నాలు, రోజు పులిహారీలు, రోజు పలావులు చేసుకుంటామా? మనము ఆ రోజు వచ్చినప్పుడే మనం చేసుకుంటాం.
అలాగే ఈ నెల ఇందుకోసం ఏర్పాటు చేయబడిందని మనం గ్రహించుకోవలసినటువంటి వారమైన. అయితే ప్రతి దినము, ప్రతి క్షణం, ప్రతి సెకను కూడా యేసు బాలుడు మనలో పుట్టవలసి ఉన్నది. ఆ బాలయేసుని యొక్క ఆనందాన్ని మనం అనుభవించవలసినటువంటి వారమైన. రక్షణ పొందినటువంటి ప్రతి వారు కూడా రక్షణ ఇచ్చినటువంటి ఆ తండ్రిని మనము స్మరించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు క్రిస్మస్ నెలలో మనం కూడుకున్నాం కాబట్టి ఈ క్రిస్మస్ బాలుని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు కేంద్ర బిందువుగా బాలుడే మన దగ్గర ఉండాలి. బాలయేసు అంటే అసలైనటువంటి తండ్రిని మనం మర్చిపోదామా? మర్చిపోవడానికి కాదండి, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈయన్ని స్మరించుకుంటూ, ఈయనని స్మరించుకుంటూ ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేటటువంటి సమయం ఇది. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసి చూసినట్లయితే కనుక బాలయేసు కేంద్ర బిందువై ఉన్నారు. ఇది మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి మనోనిదానములో దీన్నే ఏమన్నారంటే ధ్యాన క్రిస్మస్ అన్నారండి. ఏమన్నారు? ధ్యాన క్రిస్మస్. ధ్యానం చేసేటటువంటి సమయం ఇది. క్రీస్తు ప్రభుని గురించినటువంటి ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. ఈ పుట్టుక దగ్గర నుంచి కూడా మరి శ్రమకాలాలు వస్తాయి, మరలా గుడ్ ఫ్రైడే, ఈస్టర్, మరలా అలాగే ఉపవాస పూటాలు, మరలా రెండవ రాకడ. మొన్నటి వరకు కూడా రెండవ రాకడ పండుగ చేసుకున్నాము. ఇప్పుడు మరలా ఏం చేస్తాము? కాలానుగుణముగా వచ్చేటటువంటి ప్రతి సందర్భాన్ని కూడా మనము పండుగగా చేసుకునేటటువంటి అలవాటు కలిగించుకునేటటువంటి విధానం మన యొక్క సంఘాల్లో దేవుడు దైవజనుల ద్వారా మనకి ఇచ్చారు. కనుక దీని గురించి కూడా దైవజనులు ఏం చెప్పారో తెలుసా? మనం ఎప్పుడూ కూడా ఒకే యేసుక్రీస్తు ప్రభువారిని ఒకే దశలో కాదటండి మనం పూజించేటటువంటిది, ప్రార్థన చేసేటటువంటిది. ఆయన యొక్క జీవిత చరిత్రలో పుట్టుక దగ్గర నుంచి, ఎదుగుదల దగ్గర నుంచి, సులువు దగ్గర నుంచి, ఆయన మరి సువార్త ప్రకటన చేసిన దగ్గర నుంచి ఆ విషయాలన్నీ కూడా, ఆ సందర్భాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. అర్థం చేసుకోండి మీరు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు, అందుకే దైవజనులు చెప్పినటువంటి ఒక ఉదాహరణ ఏంటో తెలుసా? ఒక మొక్కను మనం అక్కడ పెట్టినప్పుడు, అంటే పాతి ఒక మొక్కను పెట్టినప్పుడు దాని మీద ఒక చిల్లున్నటువంటి కొండను పెట్టాలంటండి. దానికి చిల్లు, ఒక రంధ్రం ఉన్నటువంటి కొండను, మట్టి కొండను మనం పెట్టాలి. అది పాతి పెట్టిన తర్వాత ఆ కొండను మనం బోర్లించామనుకోండి, 2-3 రోజుల తర్వాత మనం చూసినట్లయితే కనుక, కొండను తీసి మొక్కను తీసి చూసినట్లయితే కనుక అది దాని యొక్క శిరస్సు ఇలాగ ఉండేటువంటి శిరస్సు ఎక్కడికి వస్తుందో తెలుసా? కన్నం ఉన్నటువంటి వైపుకి ఆ మొక్క యొక్క ముఖము మొగ్గుతుందని మనం గ్రహించుకోవలసినటువంటి వారమైన. ఎప్పుడన్నా అనుభవం ఉందా? మీరు చూసారా? మొక్కలు పెంచేటువంటి వాళ్ళకి అది అనుభవం ఉంటుంది అనమాట అండి. మొక్క ఎప్పుడూ కూడా ఎక్కడ వెలుగుందో, ఎక్కడ గాలి వస్తుందో దానివైపే ఆ శిరస్సును మొగ్గు చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందండి మీకు? కనుక ఈ కొండ చిల్లు ఉంది కాబట్టి, రంధ్రం ఉంది కాబట్టి, ఈ రంధ్రములో నుంచి మొక్కలోకి ఏమి వెళ్తుంది? వెలుగు వెళ్తుంది, గాలి వెళ్తుంది. దానికి కావాల్సింది ఏంటంటే కింద నుంచి నీరు వెళ్ళాలి, పైనుంచి సూర్యరశ్మి, పైనుంచి గాలి, వేడి, వెలుగు, ఇది ఆ మొక్కకి అందాలన్నమాట. మొక్క ఎవరు? నువ్వే. మొక్క ఎవరు? నేనే. మనకిప్పుడు ఏమందాలంటే కింద నుంచి వాక్యం అనే నీరు అందాలి, పైనుంచి నీతి సూర్యుని యొక్క వెలుగు మన దగ్గరికి రావాలి, నీతి సూర్యుని యొక్క గాలులు మన దగ్గరికి రావాలి. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ కుండలో ఉన్నటువంటి మొక్క ఈ సూర్యుని వెలుగు కొరకు, గాలి కొరకు, వెలుతురు కొరకు ఎలాగైతే శిరస్సు తిప్పుతుందో, మళ్ళీ 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ రంధ్రాన్ని వేరే చోటుకి తిప్పి చూడాలట. మనము దాన్ని పరిశీలన, ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట అండి. ఎప్పుడైతే తిప్పామో మరలా ఆ 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ చూస్తే ఏమవుతుందో తెలుసా? ఈ మొక్క మళ్ళీ ఇటువైపుకి కాదు, రంధ్రం అటువైపు పెట్టాం కాబట్టి మళ్ళీ ఈ ముఖం అంతా ఎలాగుంటుంది? దానివైపు తిప్పబడుతుంది అనమాట అండి. కనుక ఏ వైపుకు అయితే అంటే ఈ మొక్క తిరుగుతూ ఉందో ఈ గాలి వెలుతురు కోసం, మన జీవన విధానము కూడా ప్రభు యొక్క జన్మకాలం మొదలుకొని ఆయన యొక్క జీవితం యొక్క చరిత్రలు ఎన్ని ఘట్టాలైతే ఉన్నాయో అన్ని ఘట్టాల వైపు కూడా విశ్వాసి చూస్తూ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దానికి ఉదాహరణ చెప్పారు దైవజనులు మనకి. కనుక ఇప్పుడు మనము క్రిస్మస్ కాలంలో మనకు వచ్చేసాం. ఈ క్రిస్మస్ కాలంలో మనం ఎవరిని చూడాలి? తోటలోని శిశువు తొట్టులోనికి వచ్చాడంటండి. అవునా కాదండి? ఎవరు ఈ శిశువు అటండి? ఎక్కడ శిశువు అండి? ఈయన తోటలోని శిశువు ఎక్కడికి వచ్చారటండి? తొట్టిలోనికి వచ్చారటండి. ఇప్పుడు ఈయన పుట్టారంటే ఎక్కడ ఉండాలి? తొట్టిలో ఉన్నారు. ఏ తొట్టిలోను? పశువుల తొట్టిలో ఉన్నారండి. ఎక్కడ పుట్టబడినటువంటి వాగ్దానం ఇది? ఆదామవ్వల దగ్గర ఇవ్వబడినటువంటి వాగ్దానము.
అది ఎక్కడుందో మనకి ఆదికాండం 3:15లో ఎప్పుడైతే వారు పాపంలో పడిపోయారో వారికి శిక్షలు విధించాడు దేవుడు. వారికి శిక్షలు విధించాడు దేవుడు. ఎందుకని? ఏదైనా తోట నిర్మాణం చేశారండి. ఆహారమునకు కావలసినటువంటి వృక్షాలన్నీ ఉన్నాయటండి. ఆ వృక్షాల మధ్యన 2 వేర్పాటైనటువంటి వృక్షాలను దేవుడు నాటాడండి. ఏంటో చెప్పండి అది? జీవవృక్షము, మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షము ఏర్పాటైంది. అయితే ఈ ఆహారానికి సంబంధించిన తోటంతా కూడా ఆహారానికి సంబంధించినటువంటివే. అర్థం చేసుకోండి. అన్నీ కోసుకుని తినొచ్చు. దేవుడు ఏం చెప్పాడంటే, అబ్బాయి ఇదిగో మీరు ఈ తోటని కాయండి, ఈ తోట పండ్లను తినండి, ఈ ఏట్లో ఉన్నటువంటి నీటిని తాగండి, ఈ తోటను కాయండి అని దేవుడు ఆదాము గారికి ఏమి ఇచ్చారంటే ఒక ఉద్యోగం ఇచ్చారండి. తినడానికి తిండి ఇచ్చేశారు, తాగడానికి నీరు ఇచ్చేశారు, పని చేయడానికి కాపలాదారుడుగా అక్కడ ఏర్పాటు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఒక మాట చెప్పారు, ఏమనంటే జీవవృక్ష ఫలాలు అనేటటువంటి ఆ చెట్టును గురించి చెప్పలేదు. కానీ దేవుడు దేని ముట్టుకోవద్దన్నారండి? మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి వృక్షం యొక్క పళ్ళు మాత్రం మీరు తినడానికి వీల్లేదన్నారు దేవుడు. చూడండి, పోనీ జీవవృక్ష ఫలాల గురించి ఏమీ చెప్పలేదండి. ఇప్పుడు సైతానుగాడికి బాగా అలవాలమైంది ఏంటంటే, ఆదామవ్వలు తిరుగుతూ ఉండేటటువంటి పరిస్థితులు, వాళ్ళకి ఆకలైనప్పుడు పళ్ళు కోసుకుంటున్నారు, దాహమైనప్పుడు నీళ్లు తాగుతున్నారు, విశ్రమిస్తున్నారు. దేవుడు వస్తున్నాడు చల్లపూట, ఉదయకాలంలో, సాయంకాలంలో దేవుడు వస్తున్నాడు, వారితోటి మాట్లాడుతూ ఉన్నారు, విధానాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి తినొద్దన్న యొక్క పండు దగ్గరికి వెళ్ళి చూసేవారట, కానీ తినకూడదు, ఒక ఆంక్ష ఉంది. కాబట్టి ఈ చెట్టు ఫలాలు మనం ముట్టుకోకూడదు, తినకూడదు. ఎందుకంటే మన తండ్రి గారు మనకి చెప్పారు కాబట్టి మనం తినకూడదని ఒక నిర్ణయం వేసేసుకున్నారు. కానీ అయితే దేవుని యొక్క ప్లాన్ చెడగొట్టడానికి సాతాను ముందుగానే ఏం చేశాడనమాట అండి, అక్కడి నుంచి తోయబడి, దేవదూతల యొక్క శ్రేణిలో నుంచి త్రోయబడి వాయుమండల లోకంలోకి వచ్చి విహారం చేస్తూ ఉండేటటువంటి ఆ దేవదూత దేవతగా మారి వీళ్ళ దగ్గరికి వచ్చి దేవుని యొక్క సృష్టిని పాడు చెయ్యాలని వీరిని మతలపు పెట్టడానికి వచ్చిందనమాట అండి. ఆ పళ్ళు చూస్తుంటేనేమో చూపుకి రమ్యముగా ఉన్నాయి, చూడటానికి అందంగా ఉన్నాయి. ఇలాంటి అందమైన పండుని ఎందుకు తినొద్దన్నాడు మా తండ్రి అనే ఆలోచన వచ్చి ఒకసారి ఆ పళ్ళు తింటూనే అక్కడ నిలబడి చూసేదటండి. ఈ అవకాశం వచ్చిందనమాట. చూడొద్దన్నారు కాబట్టి ఏం చేయకూడదటండి, అక్కడికి వెళ్ళేయకూడదు, వద్దన్న నిషేధ ఫలములు అన్నారండి. అవి నిషేధ ఫలం అంటే వద్దని తండ్రి గారు చెప్పేసినటువంటి సందర్భంలో పక్క నుంచి పోవాలి తప్ప దాని మీద చూపు పడడానికి వీల్లేదు. అందుకే మొదటి కీర్తనలో ఏమనుందండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువ. దుష్టుల ఆలోచన చెప్పే దగ్గరికి వెళ్ళాడు. దేవుడు చెప్పిన ఆలోచన పక్కన పెట్టేసింది ఈమె గారు, అతను నిద్రపోతున్నాడు అన్నారు. అయితే ఈమె గారు ఏం చేసిందంటే ఆ చెట్ల ఫలం దగ్గరికి వచ్చి ఆశగా చూస్తూ ఉంది. ఎప్పుడైతే ఆశ వచ్చిందో దానికి సందు దొరికింది. దేనికి? ఆ దేవదూతకి, దేవతగా మార్చబడినటువంటి ఆ లూసిఫర్ దేవత సందు దొరికింది. అది ఎలాగొచ్చిందో తెలుసా? పాము రూపములో అక్కడికి వచ్చిందండి. ఎక్కడికో చెట్టు మీద మెలమెలా మెరుస్తూ ఉంది, పగ విప్పి తిరుగుతూ ఉంది. ఏంటి ఇంతవరకు లేనిటువంటి పాము ఇక్కడికి వచ్చిందని ఆలోచన చేసింది. కానీ అది మాట్లాడటం విని ఆ మైకంలో పడిపోయింది. మాట్లాడుతుంది, ఏమని ఇది నిజమా, మీ తండ్రి ఇది ఏమైనా తినొద్దన్నాడా అనేసరికి మాట్లాడుతుంది కదా, ఈమె కూడా మాట్లాడినాయి కదా, మాట్లాడటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే మాట్లాడటం మొదలుపెట్టిందో అప్పుడు సందు దొరికింది. మీ తండ్రికి ఈ పళ్ళు తినడం అనేటటువంటిది ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? ఇవి తిని దినమున మీ తండ్రి కంటే కూడా ఎక్కువైన జ్ఞానము, ఎక్కువైనటువంటి ప్రకాశత మీలోనికి వచ్చేస్తుంది. కనుక మీ తండ్రికి మీరు అతనికంటే ఎక్కువ అవడం ఇష్టం లేదు కాబట్టి ఇదే తినొద్దని చెప్పాడు మీరు అనేటప్పటికి వెంటనే ఆమె అనుకుంది, ఓహో అదా సంగతి, అందుకే తినొద్దన్నాడు అనుకుని ఆమె తినమన్న పళ్ళు ఏం చేసిందంటే తాను కోసుకుంది, తాను తినింది, మరలా నిద్రపోయి లేచినటువంటి తన యొక్క పురుషునికి కూడా ఆ పళ్ళు పెట్టింది అనమాట. అతను చూశాడటండి. ఎందుకో తెలుసా? ఆ దేవునిలో నుంచి, ఆ రూపంలో నుంచి, ఆ అందములో నుంచి వచ్చినటువంటి ఈ ఆదాము గారికి సమస్తం తెలిసిపోయింది. ఇది తినొద్దన్న పండు ఈ స్త్రీ నాకు తెచ్చిస్తుందన్న సంగతి తెలుసుకున్నాడండి. తెలుసుకుని ఏమనాలి చెప్పాలండి, వద్దనాలండి.
అవి మన తండ్రి గారు తినొద్దన్నారు కదా, నువ్వేటి ఆ పండు తెచ్చావేటి అని అనాలి. చూశాడు, పండు తినకుండా పండు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేశాడంటే ఇచ్చి వెంటనే తినేసాడటండి. అది అక్కడ జరిగినటువంటి సంగతి. దైవజనులు దేవదాసయ్య గారు ఏమన్నారో తెలుసా? అక్కడ సాటి అయిన సహాయముగా ఇవ్వబడిందండి అవ్వమ్మ. ఎలాగ ఇవ్వబడిందండి? సాటి అయిన సహాయముగా ఇవ్వబడింది. అలాంటప్పుడు ఏంటంటే ఆ మనిషిని కష్టపెట్టకూడదు అనుకుని దురభిమాన పాపంలో పడిపోయాడటండి అతడు. ఏ పాపంలోనూ? అభిమాన పాపం కాదండి, దురభిమానం అంటండి. అదే మనుషుల్లో కూడా ఏమొస్తుందో తెలుసా అండి? మనుషుల్ని ప్రేమించడం అంటే ఏంటి? అభిమానము కలిసి దురభిమానంగా మారిపోతుందటండి. అంటే ప్రేమ వస్తుంది ఆ వ్యక్తి మీద, స్థలం మీద, ఆ పుష్పం మీద, లేకపోతే ఏదో వస్తువు మీద మనకి అభిమానం కలుగుతుంది. కానీ ఉండగా ఏమవుతుందంటే అంటే దాన్ని తినేయాలి, దాన్ని అనుభవించాలి. చూసి ఆనందించడం వేరు, దాని దగ్గరికి వెళ్ళి చెడు సహవాసం చేసి అనుభవించడం వేరు. చూసేంతవరకు ప్రమాదం కాదు, కానీ దాన్ని అనుభవించాలి అనుకోవడమే ప్రమాదకరమైన పరిస్థితి. కనుక ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే ఆమె తేవడం తెచ్చింది. ఇప్పుడు భార్యగా ఇవ్వబడినటువంటి సహధర్మచారిని సాటి అయిన సహాయము, ఈ సాటి అయిన సహాయం ఎప్పుడైతే తెచ్చిందో ఆమెకు లోలుడై ఏం చేశాడంటే ఆ పండును తినివేశాడు. కానీ దేవుడికి ఎంత ప్రేమోనండి. దేవదాసయ్య గారు అన్నారు ఆ మాటనే, కలిస్తే గెలుస్తావు, కలిస్తే గెలుస్తావు, చీలితే కోలతావు, చీలితే కోలతావు అన్నారంటండి. దేవదాసయ్య గారు వివరం ఇచ్చారనమాట. అక్కడ ఆ సందర్భంలో కలిసి చేసినటువంటి పని అటండి అది. కలిసి అంటే ఆమె తెచ్చింది, చూశాడు, తినకూడదు, కానీ ఆమె పాపంలో పడిపోయినా నేను పాపంలో పడిపోయినట్టే కదా అని చెప్పి ఆ పండు తినడానికి కలిసిపోయాడటండి. కలిస్తే ఏమవుతుందటండి? కలిస్తే ఏమవుతుంది? గెలుస్తారటండి. అందుకే చెడైనా సరే మంచి అయినా సరే కలిసి చేస్తే బలం ఎక్కువగా ఉంటుందటండి. అందుకు దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట, చీలితే కోలతావన్నారండి. సంఘంలోనైనా సరే, కుటుంబంలోనైనా సరే కలిసి ఉంటే కనుక గెలవగలవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఒక కొడుకు కానీ లేకపోతే ఒక కోడలు కానీ ఒక కూతురు కానీ ఆ కుటుంబంలో చీలిపోయింది అనుకోండి, అమ్మ మాటకి నాన్న మాటకి వ్యతిరేకత ఎప్పుడైతే బుర్రలోకి వచ్చేసిందో ఇంకా అంతా కూడా చెడ్డగానే ఉంటుంది. అమ్మ చెప్పినా నాన్న చెప్పినా ఎవరు చెప్పినప్పుడు కూడా కుటుంబం ఏమవుతుంది అనమాట అండి? చీలిపోవడం మొదలు పెడతా ఉంటుంది అనమాట. అందుకే చెడు చేసినప్పటికీ కూడా కలిసి ఉండు, నువ్వు గెలుస్తావని చెప్పారటండి. కృపగల దేవుడు అంటండి దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట. కృపగల దేవుడు ఏం చేస్తుంటే వీళ్ళిద్దరూ కలిసి చేసినా ఒక్కొక్కరు చేసినప్పుడు కూడా బాగు చేసుకునేవాడు నేను ఉన్నాను కదా, పర్వాలేదే అనుకున్నాడటండి ఆయన. ఎవరు? పరమాత్ముడు, మహాజాలిగలినటువంటి దేవుడు. చెయ్యొద్దన్నారు. అలాగే ఎన్నో పనులు ఎన్నో తప్పులు మనం చేస్తూనే ఉన్నాం. అయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని క్షమించి ఆ దారిలో నుంచి విడుదల కలిగించే మార్గం ఆయనే మనకి ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి చరిత్ర మనం చెప్పుకోవలసినటువంటి వారమైన. ఎప్పుడైతే ఆ పాపలో పడ్డారో అయితే వచ్చారు ప్రభువారు వచ్చిన తర్వాత పండు తిన్నాక వారికి ఏమని తెలిసింది? దిగంబరులమని తెలిసింది. చెప్పాలని మీరు అర్థం చేసుకోవాలి. ఏమని తెలిసిందండి వారికి పండు తిన్నాకండి? కనువిప్పు కలిగిందంటే అంతవరకు కూడా చిన్నపిల్లలు ఆడుకున్నట్టే ఉన్నారండి. వారికి బాల్యం ఉందా చెప్పండి ఒకసారి? ఈ ఆదామావులకి బాల్యం అనేది లేదండి, పుట్టడం అనేది లేదండి, తల్లిదండ్రులే లేరండి, తల్లిదండ్రులు కలకి వల్ల వచ్చిన వాళ్ళు కాదండి. వాళ్ళని 20-21 సంవత్సరాల వయసు వచ్చినటువంటి బొమ్మలను చేసి జీవవాయువులు ఊదారండి. యవ్వన కాలంలో అడుగుపెట్టినటువంటి బిడ్డలు అనమాట అండి వారికి బాల్యం తెలియదు. అయితే అప్పుడే బాల్యం వారికి. అంచేత ఆడని మగని వారికి ఏ విధమైనటువంటి భేదాప్రాయము తెలియలేదు. వారు అలాగే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ పండు తిన్నారో ఇప్పుడు వారికి ఏంటి, నేను ఎలాగున్నానేంటి, నువ్వు ఎలాగున్నావేంటి అనే భేదాభిప్రాయం వచ్చింది. వచ్చిన వెంటనే వారు వచ్చారు. ఏం చేశారంటే తండ్రి వస్తారు, మనల్ని కేకేస్తారు. కానీ ఆయన దగ్గరికి మనం ఇలా దిగంబరులుగా వెళ్ళకూడదని జ్ఞానం కూడా వచ్చింది. మంచి చెడ్డ తెలివినిచ్చే పండండి అది. మంచి చెడ్డ ఆయన తినిపిస్తారటండి. ఎవరు? దేవాది దేవుడు ఒక టైం పెట్టాడు. ఆ టైంలో ఆయన తినిపిస్తారు. అంతవరకు ముట్టుకోవద్దన్నారు, అంతవరకు తినొద్దన్నారు. కానీ వీరు ఏం చేశారంటే ముందుగానే పాపంలో పడిపోయారు. ఆలోచన చెడిపోయిందనమాట అండి. ఎందుకంటే అక్కడ ఒక మర్మం పెట్టేసింది కదా మాయిలాడి. ఆ మాయిలాడే మర్మం పెట్టేసింది. మీ తండ్రి కంటే కూడా ఎక్కువైనటువంటి జ్ఞానము సంపాదించేసుకుంటారని, మీ తండ్రికి ఈర్ష్య, మీరు ఆయన కంటే ఎక్కువ వెళ్ళకూడదని
మిమ్మల్ని కిందకు తొక్కేయాలని మీ నాన్న ఉద్దేశం కాబట్టి తినొద్దన్నాడు. కానీ తిని చూడండి ఏమవుతారో అనే మాట ఎప్పుడైతే వారు తిన్నారో, ఓ నిజంగానే మనం దిగంబరులుగా ఉన్నాము, మనకు వస్త్రాలు కావాలి, ఈ కప్పుకోవాలి, చెస్ట్ కప్పుకోవాలి, ఈ మొలంతా కప్పుకోవాలి, ఈ కప్పుకోకపోతే కనుక మనం సిగ్గు ఇది అని సిగ్గు వింతలు విడిచేటటువంటి పరిస్థితులు వచ్చేసాయి వారికి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేశారండి, దేశమ్మాలను కప్పుకోవడానికి వారు ఏం చేయవలసి వచ్చింది, అంజూరపు చెట్టును ఆశ్రయించవలసి వచ్చింది. అంజూరపు చెట్టును ఆశ్రయించవలసి వచ్చింది. అంజూరపు యొక్క చెట్లు పెద్ద పెద్దగా ఉంటాయి. వాటిని కుట్టుకున్నారో, దాన్ని ముడేసుకున్నారో, ఏం చేశారో దిశమాల కనపడకుండా. తండ్రి వచ్చేసరికి మనం ఎలాగ ఉండాలంటే కనపడకుండా ఉండాలి. కనపడకుండా ఉంటారా? ఉండరు. ఆ సమస్తమైన తెలుసు. మనం కళ్ళు మూసుకున్నంత మాత్రం చేత అని తెలియకుండా ఉన్నదని మాత్రము మనం అనుకోకూడదు. ఎలాగా? పిల్లి కళ్ళు మూసుకుంటుందట పాలు తాగేటప్పుడు. నన్ను ఎవరో చూడలేదు అనుకుంటుంది అంతే. నన్ను ఎవరో చూడలేదు అనుకుంటుంది. కనుక అలాంటి మధ్యలో పడిపోయి వీరు ఆ పాపం చేశారు. తండ్రి వచ్చేసరికి దూరం అయిపోయారండి, చెట్టు చాటుకు వెళ్ళిపోయారండి. కనుక చెట్టు ముందు ఉండవలసినటువంటి వారు చెట్టు చాటుకు వెళ్ళిపోయారు. అప్పుడే వచ్చేసినటువంటి చెట్టు ఎవరి దగ్గరికి, ఆదామవ్వల మధ్యకు చెట్టుగా ఆయన వచ్చేసారండి. ఆ చెట్టు ఏమైందేదో తెలుసా? కల్వరి కొండ మీదకు సిలువను మోసుకోవడానికి వీలైనటువంటి మ్రానుగా ఆ యొక్క చెట్టు అడ్డం వచ్చిందనమాట. ఏం పర్వాలేదు, మీరు పాపం చేశారు, అయితే నేనున్నాను, పాపం తీసేటువంటి తండ్రి నేనున్నానని మధ్యకు వచ్చే అంజూరపు చెట్టు రూపంలో తండ్రి గారికి పిల్లలకి కలిసి ఏమొచ్చిందనమాట అండి, క్రీస్తు అనేటటువంటి ఈ క్రీస్తు అనే వృక్షము మధ్యకు వచ్చిందని ఆదరించిందనమాట అండి. ఆ కాసేపు వారిని కప్పింది, వారి సిగ్గును కప్పినట్లుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక తండ్రి గారి యొక్క సృష్టికర్త ఆయనే రక్షణకర్తగా ఈ లోకానికి వచ్చారు. ఆయనే ఇప్పుడు మన మధ్య ఆదరణకర్తగా ఉన్నారు. ఇది అర్థం చేసుకోవాలి మనము. కనుక సృష్టికర్తకు ఆ యొక్క మానవులకు మధ్యన ఒక వృక్షము ఉంది, అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టే క్రీస్తు అయ్యి ఉన్నారు. అదే కల్వరి కొండ మీదకైనా మీద వేసుకుని మోసుకుని వెళ్ళినటువంటి సిలువ వేయబడినటువంటి వృక్షమని మనం అర్థం చేసుకుందాము. అలాగే ఇక్కడ మనం ఆలోచించే చూసినట్లయితే కనుక ఆ తోటలో వారు రమ్మని పిలిచినప్పుడు వచ్చారండి, ప్రభు దగ్గరికి వచ్చారు. ఏంటి పని అంటే గనక, ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి స్త్రీ అని నెపం, ఒకరి మీద ఒకరికి నెపాలి, ఒకరి మీద ఒకరికి కొండేలు చెప్పేస్తానమాట అండి. ఎవరో నువ్వు నాకు సహకారిగా ఇచ్చావే, ఈమె మాట విని నేను ఈ పండు తినేసాను. ఏమ్మా నువ్వేం చేసావంటే, అదిగో సృష్టిలో ఉంది కదా ఆ పాము, ఆ సర్పము చెప్పిన మాట నేను విన్నాను, సర్పం లేకపోతే కనుక నేను ఈ పాపం చేయకపోదునని ఆమె అన్నది. ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు, సర్పాన్ని కూడా కేకేస్తాడు దేవుడు. సృష్టికర్త ఆయన ఏం చేశారనమాట అండి, సర్పాన్ని కూడా కేక వేశారు. సర్పం కూడా వచ్చేసింది అక్కడికి. ఎందుకు నువ్వు ఇలా చేసావు? అందుచేత మీకు ఇప్పుడు ఏం కలుగుతుందంటే, మీ ముగ్గురికి కూడా శాపం ఇస్తున్నాను నేను. ఎలాంటి శాపము? నువ్వు పురుషుడిని అన్నారు, నీవు చెమట ఊర్చి కష్టపడితేనే తప్ప నీ కడుపు నిండదు, నీ కుటుంబం పోషణ కాలేదు. కనుక అంటే ఇలా కోసేసుకుని తినేసి ఇలా దోశలతో నీళ్ళు తాగేసి అలాంటి సులువైన కార్యాలు ఇంకొండవు నీకు. ఇంకా చేయొద్దని పని చేసావు కాబట్టి, ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి కనుక నీకు శిక్ష వస్తుందని చెప్పి పురుషుడికి ఇచ్చారు. కష్టపడి చెమటూర్చి ఆ మగాడు తెస్తేనే తప్ప ఆ కుటుంబం పోషణ అవ్వదు. ఆ యొక్క శ్రమ వచ్చింది అనమాట. రెండోది, స్త్రీకి ఏమని వచ్చింది, ప్రతి కానుపుకి కూడా, అంటే నీ భర్త మీద నీకు వాంచగలుగుతుంది, మీరిద్దరూ ఏకమవుతారు. ఈ పండు తిన్నారు కాబట్టి మీరిద్దరూ ఏకమవుతారు, బిడ్డలను కంటారు. ప్రతి బిడ్డకి కూడా ప్రసవ వేదన, చస్తే చావు బ్రతికితే బ్రతుకు, ప్రసవ వేదన వస్తుంది నీకు అని చెప్పి ఇద్దరికీ కూడా శాపాన్ని ఇచ్చేసి ఆ పాముని ఏమన్నారంటే, నువ్వింతవరకు కాళ్ళతో నడిచావు. కాళ్ళతో అంటే మనలాంటి కాళ్ళు కాదండి, తొండలాంటి కాళ్ళు అంటండి. తొండకి ఎన్ని ఉంటాయండి? ముందు రెండు, వెనక రెండు. తొండ, ఊసరవెల్లి, ఇంకేది మొసలి, ఇవన్నీ కూడా ఎలాగుంటాయి. బల్లిని కూడా ఒకసారి ఆలోచించండి. ఆ రూపం అన్నమాట అండి. అది కాళ్ళతో నడిచేది తప్ప మరి పొట్టతో పాకలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, నువ్వు మన్ను తిని బ్రతుకుతావు, నేలను ప్రాగుతావు నువ్వు అని దానికి శాపం ఇచ్చింది. ఇంకో శాపం ఏమి ఇచ్చారంటే, భూమి మీద ఉన్నంతకాలం కూడా నరులకు నీకు కూడా వైరమే. ఏమిచ్చాడండి? వైరమే. ఎందుకంటే నరులను చూడగానే ఆ మడమో లేకపోతే దాతువో పట్టు ఒక కాటు వెయ్యాలని చూస్తావు.
అక్కడే బయలుదేరింది అనమాట నా పగ. అలాగే నరులేమో పాముని చూడగానే మా బాగా వచ్చింది, చాలా అందంగా ఉందని ఊరుకుంటామా? అది నీరు కొట్టైనా బురద పామైనా ఏం చేస్తామండి? చిన్న పామైనా పెద్ద కర్రిచ్చుకుని కొట్టి చంపితేనే కానీ మనకి ప్రాణం ఒప్పదు. దాన్ని లేకుండా చేసుకుంటాం మనం. అలాగే నరుడు నిన్ను చూసినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నీ తల చితక్ కొడతాడు అని, మడమ పెట్టు కరుస్తావనేమో పాముకిని, తల చిత్త కొడతాడు నరుడనేమో నరుడికిని. ఈ శాపాలన్నీ కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గాయం చేయవాడని నేనే, గాయం కట్టువాడని నేనే, సృష్టికర్తను నేనే, లయకర్తను నేనే అన్నారు. సృష్టించిన తండ్రి ఈ పాపన పడిపోతానని తెలుసు, తెలియకుండా ఉన్నది లేదు దేవునికి. పడిపోతే కనుక ఏం చేయాలో కూడా తెలుసు. నిర్మాణకర్త ఆయన కనుక ఆయన ఏం చేశారంటే, మీరు పడిపోయారు పర్వాలేదు, కానీ నేను ఒక వాగ్దానం. వాళ్ళు ఏడుస్తున్నారట, అయ్యో ప్రభు మా బ్రతికింకి ఇంతేనా, ఇలాగ ఉండవలసిందేనా అంటే, ఏ పురుషుని ద్వారా, ఏ స్త్రీ ద్వారా నీకు పాపం వచ్చిందో ఆ స్త్రీ ద్వారానే నేను మరలా కుమారుడిగా భూలోకంలో నేను పుడతాను, యేసుక్రీస్తు అనేటటువంటి పేరున పుడతాను నేను. ప్రభు నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దూత రాగానే వెలుగు వచ్చింది నాయన. జనములు ఆ వెలుగునకు వస్తున్నారు, రాజులు ఆ వెలుగునకు వస్తున్నారు, అనేక రకాలైన జనాంగాలు కూడా ఈ వెలుగునకు వచ్చుతున్నారు తండ్రి. నీకు స్తోత్రములు. వెలుగయ్యున్న దేవుడు నాయన, వెలుగయ్యి లోకానికి వచ్చావు తండ్రి, వెలుగిస్తున్నావు తండ్రి సంఘాన్ని. ప్రభు నీకు వందనాలు తండ్రి. ఈ వెలుగు మీ రెండవ రాకడ వెలుగును మేము గమనించడానికి, రెండవ రాకడ ధ్వని మేము గమనించడానికి, అందులో ప్రవేశపెట్టబడడానికి, ఆకర్షించబడటానికి కృప దయచేసి మీరు మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత.